రానా భోజనం చేసి పెడుతూ కానీ. ఇదిగో వస్తున్నాను. నమస్తే లడ్డూ సింగ్ సార్. ఈ ఖైదీని మేము సెంట్రల్ జైలుకి తీసుకువెళ్తూ ఉన్నాం. హఠాత్తుగా మా వ్యాన్లో ఒక చిన్న సమస్య ఎదురైంది. ఇప్పుడు మా వ్యాన్ కదిలే పరిస్థితిలో లేదు. మాకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఇప్పుడే ఆర్డర్స్ వచ్చాయి. ఈ రాత్రికి ఇతన్ని మీ స్టేషన్లోనే ఉంచుకోవాలి. వీడి పేరు యోధా సింగ్. రేపు దాకా వీడు మీ గెస్టు. సరేనా సార్? అలాగే నో ప్రాబ్లం. రావయ్యా. ఏ కానిస్టేబుల్ ఎన్ని తీసుకుపోయి లోపల పడే. లాకప్ లోపలికి వెళ్ళవయ్యా. బాగా నిద్ర పడుతుందిలే. ఏంటి వెళ్ళా. ఒరే యోధా సింగ్, ఈ లడ్డూ సింగ్ దగ్గర నుంచి తప్పించుకుందామని పొరపాటుగా కలగనకు. ఏదో బయట ఊరు నుంచి వచ్చావు కదా, నీకు ఒక విషయం చెప్తాను విను. 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే లడ్డూ సింగ్ గారి పేరు వినగానే గజ వణికిపోతాడు. అంతటితో కాకుండా వాడు దొంగతనం చేయడాన్ని ఆపేస్తాడ్రా. అలాంటి భయం ఈ ఊర్లో ఉన్న దొంగలకి ఉన్న కారణంగానే ఇక్కడ ఎలాంటి తప్పులు జరగడం లేదు. ప్రపంచంలో ఉన్న ఏ జైలు అయినా సరే ఈ యోధా సింగ్ ని బందీగా ఉంచుకోలేదు. కానిస్టేబుల్ త్వరగా రావయ్యా. జైల్లో సొరంగాన్ని తవ్వేశాడయ్యా. ఏంటి సొరంగమా? అవునయ్యా. తెరువు త్వరగా తెరువు. చూద్దాం. సార్, ఈ సొరంగం కొంచెమే తప్పుంది. ఇందులో నుంచి అతను ఎలా తప్పించుకోగలడు? నాకేం అర్థం కాలేదు సార్. కళ్ళు ఏదో పౌడర్ని కొట్టేశాడయ్యా. అసలు కళ్ళు తెరవలేకపోతున్నాను. పడుకో వాడు త్వరగా పట్టుకో. తప్పించుకోలేడు. ఏం చేస్తున్నావయ్యా నువ్వు? కానిస్టేబుల్ నన్ను పట్టుకున్నావు. వెళ్ళి ఆ దొంగని పట్టుకోవయ్యా. త్వరగా మీరిప్పుడు బయటికి రావాలంటే ఈ గుంట నేను సగమే తవ్వాను. మిగతా సగం మీరు తవ్వుకొని బయటికి రండి. పోలీస్ స్టేషన్ లోంచే పోలీసులు ఎస్కేప్ అవుతున్నారు. ఈ కథ భలే ఉంది కదూ. కష్టపడి ఎలాగోలా బయటికి రండి. ఏంటి అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగరా రే. ముందు మమ్మల్ని బయటికి వదలు. ఈ రోజు వరకు ఈ ప్రపంచంలో ఇంకా ఎవరు పుట్టలేదు ఈ యోధా సింగ్ ని జైల్లో పెట్టడానికి. బాయ్ బాయ్. శివ, చాలు. ఎప్పుడు చూసినా నీ సైకిల్ ని సర్వీస్ చేసుకుంటానే ఉంటావేమిటి? రా, అలా బయటికి వెళ్ళి తిరుగుదాం. శివ, వెంటనే పోలీస్ స్టేషన్కి రావయ్యా. సరే వస్తాను. వెంటనే వస్తాను. మీరు దీని గురించి అందరికి ఇన్ఫార్మ్ చేయండి. తన హైట్ వెయిట్ అన్ని అందరికి పంపించండి. కనిపించిన చోట పట్టుకోమనండి. ఈ ఊరు నుంచి ఎక్కడికి తప్పించుకోలేడు. ఓకే సార్, రండి. ఒక నేరస్తుడు జైల్లో నుంచి తప్పించుకున్నాడు. ఏమైంది సార్? ఆగో, నేను ముందు నిన్ను చెక్ చేయాలి. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి పంపిస్తాను. కానిస్టేబుల్ అందరినీ చెక్ చేయి. అలానే నిలబడాలి. ఏంటి పాకెట్లో ఏదో మొహం చూపించు. అందరికి వెళ్ళవయ్యా. సార్, టైం అయింది, వదిలేయండి సార్. ఓల్డ్ మ్యాన్ లాగా గెటప్ మార్చుకొని వస్తే నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? వేషం వేసుకుని వచ్చి మోసం చేద్దాం అనుకున్నావు. వదలంటున్నానుగా. నేను చెప్పే మాటలు వినవు. మర్యాదగా నీ వెక్కుని తీసేసాయి. నీ మొహం నాకు చూపెట్టావు. నాకే చెప్పేది. ఇప్పుడు నువ్వు వెక్కు తీయకపోతే నేను ఊరికే నేను వదిలిపెట్టను. ఏంటయ్యా ఎంత లాగినా గడ్డం మీసం రెండు రావట్లేదు. నేను వదలను. అవును కానిస్టేబుల్, అతని మీసం గడ్డం రెండు ఒరిజినల్ అనుకుంటానయ్యా. గడ్డం మీసమే కాదు, ఈ స్టిక్ కూడా ఒరిజినల్. ఇప్పుడు వదిలేవయ్యా. ఇక నేను ఇలాంటి తప్పు చెయ్యను. ఎందుకయ్యా ఇలా అనుకుంటున్నావు? అక్కడ బాడీ బిల్డర్ ఒకడు ఉన్నాడే, వాడు ఎవడో చూడు. అతన్ని చెక్ చేయాలి. హే రావయ్యాట. చూసుకోండి సార్, చెక్ చేసుకోండి. అయ్యో, మళ్ళీ
మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తనని పట్టుకుంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వదలండ్రా రే. బుల్లెట్ ఎత్తుకెళ్ళిపోయావా? సైకిల్ వస్తారా? ఏ త్వరగా యూడి, ఇంకా వేగంగా బండి నడపాలి. మనం త్వరగా వెళ్ళకపోతే వాడు ఎస్కేప్ అయిపోతాడు. ఇలాగే ఒకసారి మా ఊర్లో జరిగింది తెలుసా నీకు? అప్పుడు నేను సైకిల్ నడిపిన స్టైల్ ని చూసి అందరూ అదిరిపోయారు. అయితే నువ్వే నడుపు, నేను వెనక కూర్చుంటాను. నాకు నోటి దురద ఎక్కువైపోయింది. నేనే నా నోటితో నా పేరంతా చెడుపుకుంటున్నాను. ఊరికే మాట్లాడకూడదు. మాట్లాడావుగా, ఇప్పుడు సైకిల్ తక్కువ. పట్టుకోరా. ఎస్, ఇప్పుడు నువ్వే వచ్చి ఇరుక్కుపోయావు, ఇక తప్పించుకోలేవు. ఏయ్ పిల్లోడా, అసలు నీ సమస్య ఏమిట్రా? ఎందుకు నన్ను ఫాలో చేసుకుంటూ వస్తున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఇలా కుట్టాడేంటి? శివ, నా పేరు శివ. అలాగా, అయితే నా పేరు కూడా విను బాబు. నా పేరు యోధా సింగ్. నాతో గొడవ పెట్టుకొని ఇంతవరకు ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి వెళ్ళిన చరిత్రే లేదు. అర్థమైందా? నువ్వు ఒక చిన్న పిల్లాడివి, చేతనైతే ఎదుర్కో. ఏ శివ, శివ నీకేం కాలేదుగా? నీ కంట్లో కూడా వాడు ఆ పౌడర్ని విసిరేసాడా? పౌడర్ లేకుండా వీడు అసలు గొడవ పడ్డా అనుకుంటాను. ఒరే గొండు, ఆగరా రే, ఆగరా. లడ్డూ సింగ్ గారు, వాడు తప్పించుకొని ఎంత దూరం పారిపోగలడు? వాడు ఈ ఊరు వాడేం కాదు, కాబట్టి ఏదో ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఉండాల్సిందే. అన్ని హోటల్స్ కి వాంటర్ అని ఫోటో పంపించండి. ఇంకా మన సెక్యూరిటీని బలపరచాలి. ఓకే సార్, ఓకే శివ. హలో సార్. సార్ ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి సార్. హలో, పోలీస్ స్టేషనా? ముందు నేను చెక్ చేస్తా, ఆ తర్వాతే పంపిస్తా. సార్, పాకెట్లో ఏం లేదు సార్. ఆ గుండోడు పెద్ద మోసగాడు. కళ్ళల్లో పౌడర్ వేసి పారిపోవడంలో అతను ఎక్స్పర్ట్. అతనితో ఫైట్ చేయాలంటే మనం కళ్ళు మూసుకొని ఫైట్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. అది నేను ఈ రోజు ఇక్కడ ప్రాక్టీస్ చేయబోతున్నాను. శివ, నువ్వు ప్రాక్టీస్ చేసే లోపల వాడు వాడి ఊరే పారిపోతాడు. లడ్డు సింగ్ గారు అన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నారు. ఈసారి ఎస్కేప్ అవడం వీలు కాదు. ఓ ఇంతేనా? కళ్ళు కట్టుకొని ఫైటింగ్ చేయటం చాలా సులభం. ఇలాగే ఒకసారి మా గ్రామంలో జరిగింది. అప్పుడు చాలా పెద్ద గొడవైనప్పుడు నా కళ్ళని కట్టేశారు. అప్పుడు అందర్నీ నేను ఎరగదీశాను. అప్పుడు గ్రామం ప్రజలందరూ నన్ను గొప్పగా పొగిడారు. ఒకసారి నువ్వు అలా చేసి చూపించు, ఆ తర్వాత శివ అలా చేయగలడో లేదో చూద్దాం. రా. ఓకే యుడి, ఇదిగో తీసుకో. కింద పడ్డావా?
ఏయ్ ఎవడది? ఏయ్ ఎక్కడ? కానిస్టేబుల్ నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏయ్ ఎవడరా వాడు? నా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళలేవు. వస్తున్నాను. ఏయ్ ఆగరా. అరే రేయ్ అంతలో ఎక్కడికి వెళ్ళిపోయావురా? రేయ్ ఇతను యోధా సింగ్ కదా, జైలు నుంచి తప్పించుకొని వచ్చేసినట్టున్నాడు. ఏ పిల్ల, ఎప్పుడైతే పోలీసులు నన్ను వెతకటం ఆపుతారో అప్పుడే నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను. నేను ఈ ఇంట్లోనే ఉంటాను. మీకు ఎలాంటి సమస్య లేదు కదా? లేదు లేదు, ఇక్కడ ఏ సమస్య లేదు. నేను వెంటనే శివాకి ఫోన్ చేయాలి. ఇలా చూడు మేడం, ఈ పాప నా దగ్గరే ఉంటుంది. ఏంటి, నువ్వు బయటికి వెళ్ళొచ్చు, రావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మీతో పాటు నాకు భోజనం పెట్టాలి. అలా చేస్తున్నావని జాలిపడి మీ పాపని నేను వదిలిపెట్టాను. ఇలా చూడు, నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళినా లేక ఇంకెవరికైనా చెప్పినా మీ అమ్మాయి పని అంతే. ఏంటి? నేను ఈ విషయం ఎవరికి చెప్పను. దయచేసి మా అమ్మాయిని వదిలే, ఏం చెయ్యకు. హలో శివ. ఆంటీ, రేవా ఉందా? ఈరోజు తను ప్రాక్టీస్కి ఎందుకు రాలేదు? తనకి జ్వరం వచ్చింది బాబు, కానీ నువ్వు దాన్ని చూడటానికి రాకు. డాక్టర్ ఎవరిని తన్ని కలవనివ్వద్దని చెప్పారు. ఓకే ఆంటీ, టెల్ హర్ టు టేక్ రెస్ట్. బాయ్. బాయ్ బాబు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంట్లో అన్నం ఉంటే పెడతావా? త్వరగా వెళ్ళు. నేను భోజనం చేసి చాలా రోజులైంది. వీళ్ళ నాన్నగారు పని మీద 4 రోజులు ఊరికి వెళ్లారు. అందరు కొడుతున్నావు. హలో ఆంటీ, రేవా ఎలా ఉంది? తను మందులు వేసుకొని రెస్ట్ తీసుకుంటుంది శివ. ఇదిగో తీసుకోండి. హలో ఆంటీ, రేవా ఎలా ఉంది? తనతో మాట్లాడొచ్చా? సారీ శివ, తనకు ఆరోగ్యం అంతగా బాగోలేదు. తను మాట్లాడలేకపోతుంది. బాయ్, గుడ్ నైట్. ఏదో తప్పు జరుగుతోంది. ఆంటీ అసలు ఎప్పుడు ఇలా మాట్లాడరే? ఓకే ఏడి గివ్డి, టెన్నిస్ బాల్ ని తీసుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను. ఓ నా కళ్ళు ఏమయ్యేది? ఇప్పుడు నేను వారితో గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నాను. రేవాతో మాట్లాడతాను. నేను తనతో ఫోన్లో
మాట్లాడినంత వరకు తను రోజు చేస్తూనే ఉంటాడు. హలో శివ, సారీ నేను నీతో మాట్లాడలేకపోయాను. నాకు ఆరోగ్యం అంతగా బాగోలేదు. సరే, నువ్వు ఫైనల్ ఎగ్జామ్ కి రెడీ అయ్యావు కదా, నేను నిన్ను 1 వీక్ తర్వాత కలుస్తాను. ఏమిటి నువ్వు ఇంతగా భయపడుతున్నావు? ఏదో దొంగొచ్చి మా ఇంట్లోనే ఉంటున్నట్టుగా. అతను ఎప్పుడో తప్పించుకొని ఉంటాడు. నువ్వేమిటి అతను మా ఇంట్లో ఉన్నాడు అనుకుంటున్నావా? అతని దగ్గర ప్రజల్ని భయపెట్టే విధంగా ఏ ఆయుధం లేదు. ఒకవేళ ఉన్నా కూడా అతని దగ్గర బటర్ నైఫ్ లేదా ఫ్రూట్ నైఫ్ ఉంటుంది. అది చూసి ఎవరైనా భయపడతారా? సరే సరే, మనం నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం. ఓకే బాయ్. ఓకే బాయ్. ఇది నిజంగా ఒక సమస్యే. తను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యామని అడిగింది, కానీ ఇప్పుడు నాకు ఏ ఎగ్జాము లేదే. నేను ఆ దొంగ గురించి అసలు మాట్లాడనే లేదు. తనే అతని గురించి మాట్లాడింది. నాకేమనిపిస్తుందంటే ఆ దొంగ అక్కడే ఉన్నాడేమో. ఇంకా తను చెప్పింది అతని దగ్గర బటర్ నైఫ్ ఇంకా ఫ్రూట్ నైఫ్ ఉందని. ఏమనిపిస్తుందంటే ఆ దొంగ రేవా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడని. లడ్డూ సింగ్ సార్కి ఈ విషయం తెలియాలి. ఎవరక్కడ? రేవా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో తన రూమ్ లో ఉంది. ఆ దొంగ ఇప్పుడే హాల్ కి వస్తున్నాడు. మీరు మన ప్లాన్ ప్రకారమే చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే శివ, గుడ్ లక్. ఎవరది? ఎవరక్కడ? వీల్లేదు. మరి అంత ఇంట్లోపలకు వచ్చేయండి. ధైర్యం ఉంటే నువ్వు దిగొచ్చి మమ్మల్ని పట్టుకో. త్వరగా రా. ధైర్యం ఉంటే పట్టుకో చూద్దాం. నాకు తెలుసు శివ, నువ్వు తప్పకుండా మమ్మల్ని కాపాడడానికి వస్తావని. మరైతే ఆ పాప చాలాసేపు ఫోన్లో మాట్లాడింది నీతోనేనన్నమాట. నా విషయం చెప్పేసింది కదూ. ఈ పిల్లని ఈ రోజు నేను చస్తే వదిలిపెట్టాను. అంకల్, పిల్లాడని మాత్రం చెప్పద్దు. ఓ, చెప్పింది మర్చిపోయారా? శివ, నా పేరు శివ. ఇది మోసం. కానీ ఈసారి శివాని ఏం చేయలేడు. నువ్వు పని చేయి. నేను లడ్డూ సింగ్ కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఎప్పటిలాగే లేటుగా రాని.
పోలీస్ అయినా త్వరగా రావయ్యా, ఇంత స్లోగా వస్తున్నావేంటి? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళవయ్యా, నా వల్ల కావట్లేదు. ఈ కాలం పిల్లలు ఏమి తింటున్నారో ఏమిటో వీర కుమ్ముడు కుమ్ముతున్నారు. బాగా చింతకొట్టావు శివ, మొహం కడుక్కో. వచ్చి ఫైట్ చేస్తారా అంకుల్, లేక ఇదే చాలా? చాలరా బాబు, వదిలే, నాకెందుకు ఈ గొడవ? నేను అసలు ఈ ఊరు వాడే కాదు. థ్యాంక్ యూ శివ. వేడికి ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవన్నీ వేస్ట్ అనుకుంటాను. సెంట్రల్ జైలుకి తీసుకెళ్తాను, అక్కడ స్టార్ట్ ట్రీట్మెంట్, ఆ తర్వాత వీడు